12వ తారీఖున సతీష్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డిలను అక్రమ కేసులైనా పెట్టి వాళ్ళని అరెస్ట్ చేస్తే తప్ప పులివెందులలో తెలుగుదేశం పార్టీ గెలవడం కానీ బట్టగట్టడం కానీ పరిస్థితులు లేవు. కాబట్టే సతీష్ రెడ్డిని, అవినాష్ రెడ్డిని ఖచ్చితంగా అరెస్టు చేయాలని చెప్పి పోలీస్ అధికారుల దగ్గర మొండి పట్టుకొని తెలుగుదేశం నాయకుడు మరి ఆదినారాయణ రెడ్డి కూర్చోవడం జరిగింది. అదే క్రమంకిన అవినాష్ రెడ్డిని, ఎంపీ గారిని, సతీష్ అన్నను అక్రమంగా కేసులు పెట్టి చేస్తే పులివెందుల నియోజకవర్గంలో ప్రతి ఓటరు కూడా ఓ రాజశేఖర రెడ్డి అవుతారు, ఒక ఆ జగన్మోహన్ రెడ్డి అవుతారు. వారు అఖండమైన మెజార్టీ 2012లో పులివెందుల నియోజకవర్గం జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి అఖండమైన మెజార్టీ ఈ జెడ్పీటీసీకి ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో కుట్రలు కుతంత్రాలు మానుకొని ప్రజాస్వామ్య పద్ధతిలో తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పచ్చ చొక్కా వేసుకున్న పోలీసు అధికారులు ప్రజాస్వామ్యాన్ని రక్షించవలసినటువంటి బాధ్యత మీకుంది. ప్రజాస్వామ్య పద్ధతిలో రాజ్యాంగానికి కట్టుబడి మీ యొక్క ఉద్యోగాలు చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.